శ్రీకాళహస్తి సమీపంలో ఓ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. వేలంపాడులోని టైల్స్ ఫ్యాక్టరీలో భారీగా పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో భారీగా ప్రమాదం సంభవించింది. వేలంపాడులోని టైల్స్ ఫ్యాక్టరీలో భారీగా పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలడంతో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, ఇది అంటే ఏదైతే టైల్స్ ఫ్యాక్టరీ ఉందో ఇది శ్రీకాళహస్తి రూరల్ మండలం వేలంపాడు అనే గ్రామంలో ఉంది. సోమని అనే టైల్స్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలోనే కొద్దిసేపటి క్రితమే భారీ ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్ ట్యాంకర్ ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ ఒక్కసారిగా పేలడంతో అదే సందర్భంలో అక్కడే పనిచేసుకున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరైతే ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. దాదాపు ఒక 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా అటుకు దగ్గరగా ఉన్న వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే లోపల ఈ టైల్స్ కంపెనీ ఇది దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇక్కడి నుంచి ఇది తయారై ఎగుమతి అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో లోపల ఉన్న ఈ గ్యాస్ ట్యాంకర్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అన్ని వస్తువులు కూడా చల్లా చెదిరిన పరిస్థితి. అయితే ఇద్దరైతే మృత్యువాత పడ్డారు. దాదాపు మరో ఒకరిద్దరు పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఒక 10 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. థాంక్యూ మురళి.